హాయ్ ఫ్రెండ్స్, నేను ఎక్కడ ఏందని చూస్తున్నారా? మీకు ఒక విషయం చెప్పకపోతున్నాను. నా బాధలు మీ బాధలు ఇలానే ఉంటాయి కావచ్చు. చెప్తున్నాను. నేను ఏంటిదంటే చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నా ఫ్రెండ్స్. మా అన్న అడిగిన అన్ని ఇచ్చిర్రు, కానీ నేను అడిగిన మాత్రం ఇస్తలేరు. అది ఎందుకో మీరు కామెంట్ చేసి పెట్టండి. ఇప్పుడు చెప్తున్నాను. నేను చిన్న ఉన్నప్పటి నుంచి సైకిల్ కావాలి డాడీ, ఇట్లా పైసలు కావాలి డాడీ, అవి కొనుక్కుంటా ఇవి కొనుక్కుంటా అంటే సైకిల్ కావాలంటేనేమో బండి తీసుకోరా అంటారు, రిమోట్ కార్లు కావాలంటేనేమో కార్ తీసుకోరా అంటారు. ఏంటిదని మా అన్న ఏమో సైకిల్ అడిగితే మా అన్న బర్త్డేకి సైకిల్ ఇచ్చారు. నేను నా బర్త్డే వచ్చినప్పుడేమో మా మమ్మీ మా డాడీ ఏమో నీకు అదేంటి మళ్ళీ వచ్చే బర్త్డేకి గోనిస్తారా, మళ్ళీ సంక్రాంతి గోనిస్తా, 31st గోనిస్తా, అవి ఇవ్వండి. కానీ అవి వచ్చినప్పుడు అస్సలు గోనియలు. అది ఎందుకేమో మా అన్న అడిగిన మాత్రం అన్ని ఇచ్చారు ఫ్రెండ్స్. నేను అడిగిన మాత్రం ఒక్కటి ఇట్లా ఇవ్వలే. ఇక నేనేం చేసిన, మమ్మీ వచ్చినప్పుడు మా డాడతానికి పోయి డాడీ గిట్లా కావాలి డాడీకి ఇవ్వంటే కొని. హాయ్ ఫ్రెండ్స్, నేను ఎక్కడ ఏందని చూస్తున్నారా? మీకు ఒక విషయం చెప్పకపోతున్నాను. నా బాధలు మీ బాధలు ఇలానే ఉంటాయి కావచ్చు. చెప్తున్నాను. నేను ఏంటిదంటే చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నా ఫ్రెండ్స్. మా అన్న అడిగిన అన్ని ఇచ్చిర్రు, కానీ నేను అడిగిన మాత్రం ఇస్తలేరు. అది ఎందుకో మీరు కామెంట్ చేసి పెట్టండి. ఇప్పుడు చెప్తున్నాను. నేను చిన్న ఉన్నప్పటి నుంచి సైకిల్ కావాలి డాడీ, ఇట్లా పైసలు కావాలి డాడీ, అవి కొనుక్కుంటా ఇవి కొనుక్కుంటా అంటే సైకిల్ కావాలంటేనేమో బండి తీసుకోరా అంటారు, రిమోట్ కార్లు కావాలంటేనేమో కార్ తీసుకోరా అంటారు. ఏంటిదని మా అన్న ఏమో సైకిల్ అడిగితే మా అన్న బర్త్డేకి సైకిల్ ఇచ్చారు. నేను నా బర్త్డే వచ్చినప్పుడేమో మా మమ్మీ మా డాడీ ఏమో నీకు అదేంటి మళ్ళీ వచ్చే బర్త్డేకి గోనిస్తారా, మళ్ళీ సంక్రాంతి గోనిస్తా, 31st గోనిస్తా, అవి ఇవ్వండి. కానీ అవి వచ్చినప్పుడు అస్సలు గోనియలు. అది ఎందుకేమో మా అన్న అడిగిన మాత్రం అన్ని ఇచ్చారు ఫ్రెండ్స్. నేను అడిగిన మాత్రం ఒక్కటి ఇట్లా ఇవ్వలే. ఇక నేనేం చేసిన, మమ్మీ ఏదైనా కొనియే అంటే ఏం కొనియాలరా రూపాయి, మమ్మీ ఒక 10 రూపాయలు అంటే 10,000 తీసుకోరా అంటారు. చెప్పండి ఇక నేనేం చేయాలి అని సప్పుడగా ఉంటా. మళ్ళా మా డాడీ వచ్చినప్పుడు మా డాడీ